గుడ్డు టమాటా బంగాళాదుంపతో కర్రీ చేద్దాము. చాలా ఈజీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. చారు కూడా అవసరం లేదు. 2 గుడ్లు ఉడికించేసాను. ఈ ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, టమాటా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఉల్లి, అల్లం, వెల్లుల్లి, టమాటా, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. ఈ ఒక గుడ్డు 2 ముక్కలు చేసాము. ఈ గుడ్లని వేయించాలి. ఈ 4 ముక్కల్ని కొంచెం ఆయిల్ వేసి, పసుపు, ఉప్పు వేసి వేయిస్తే టేస్ట్ బాగుంటుంది. మనం కట్ చేసుకున్న ఈ గుడ్డు ముక్కల్ని ఇలాగ పచ్చివాసన పోయేలాగా కొంచెం కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మరి కొంచెం ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేగనివ్వాలి. అలాగే కరివేపాకు కూడా సిమ్లో వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి ఉంచాము కదా, ఈ ఉల్లిపాయలను కూడా అందులో వేసేయాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాలి. తర్వాత టమాటాలు వేస్తాము. టమాటా, బంగాళాదుంపలు ఈ ఉల్లిపాయలని వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా దోరగా వేగిపోయాయి కదా, ఇప్పుడు టమాటాలు కూడా వేసి వేయించేయాలి. స్టవ్ కొంచెం సిమ్లో ఉంచేయాలి. ఇందులో ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం కూడా వేసేయాలి. కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 2 వేసాము, కారం కొంచెం. టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం బంగాళాదుంప ముక్కలను కూడా వేసేయాలి. సిమ్లోనే ఉండాలండి, హైలో అయితే మాడిపోతాయి అన్నీ. చూడండి, బంగాళాదుంపలు కూడా వేసేయాలి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయాలి. ఇదంతా దుంపలు కొంచెం ఉడకాలి. ఒకసారి టమాటా జ్యూస్ ఇదంతాను బాగా కలిపి పెట్టి మూత పెట్టేయాలి. మూత పెట్టి అలా సిమ్లో బంగాళాదుంపల్ని దగ్గరగా అయ్యే వరకు ఉంచాలి. ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఇలా వేయించిన తర్వాత సిమ్లో ఉంచి మూత పెట్టాలి. కాస్త దగ్గరగా అయిన తర్వాత కొంచెం నీరు వేసుకుంటాము. సిమ్ చేసేసాను. ఇప్పుడు మూత పెట్టేయాలి. ఇది దగ్గరికి వేగింది. ఇప్పుడు కొంచెం నీరు వేద్దాం. నీరు వేసి మళ్ళీ అలా సిమ్లో కాసేపు ఉంచితే దగ్గరికి అయిపోతుంది. ఉడికించిన గుడ్లను ఇందులో కలిపేయటమే. కొంచెం నీరు వేసాను. మరొకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. కారంలోనే కారం మేమే ఆడించింది. జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు వేసాను కాబట్టి ఏ మసాలాలు మరి వేయటం లేదు. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడు చూద్దాము. దుంపలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఉప్పు ఒకవేళ చాలకపోతే ఉప్పు కొంచెం కలుపుకోవాలి. మనం ఉడికించి ఇలాగా వేయించుకున్నాం కదా, ఈ గుడ్డు ముక్కల్ని ఇందులో వేసేయాలి. వేసి అంతే, ఒకసారి కలిపి ఆఫ్ చేసేయటమే. అంతే, కూర రెడీ అయిపోయింది. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. రెడీ అయిపోయింది కోడిగుడ్డు బంగాళాదుంప టమాటా కర్రీ. ఇలా వేడి వేడి అన్నంలో చారు కూడా అవసరం ఉండదు. ఇలాగా కూర కలుపుకొని ఎగ్స్ తినేయచ్చు. టమాటా వేసాం కాబట్టి టేస్టీగా ఉంటుంది. చారు కూడా అవసరం లేదు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.